ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డి సార్ చెప్పినట్టు గ్రూప్ 2 పోస్టును 2000 చేసి, గ్రూప్ 3 పోస్టు 3000 చేసి, ఈ గ్రూప్ 2 గ్రూప్ 3 సిలబస్ సేమ్ ఒకే విధంగా ఉంటుంది కాబట్టి దానికి ఒక 20 days 15 days డిఫరెన్స్ అయినా నవంబర్లో అయినా డిసెంబర్లో అయినా నిర్వహిస్తే మంచిది. ఎందుకంటే ఇప్పుడు ఆగస్టు 5th వరకు డిఎస్సి ఎగ్జామ్స్ ఉన్నాయి. 6th ఒక్కరోజు గ్యాప్ ఉంది. 7th నుండి 7th 8th గ్రూప్ 2 ఉంది. డిఎస్సి బీఈడి వాళ్ళు రాసే వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి కదా. వాళ్ళు ఆ సిలబస్ చదువుకునే వరకు ఒకవేళ దాంట్లో వాళ్ళ జాబులు రాకపోయినా గ్రూప్ 2 మీద నమ్మకాలు ఉంటాయి కదా వాళ్ళకు. అందుకే పోస్ట్పోన్ చేయాలి డిసెంబర్ అని అనుకుంటాను. అందుకే ఈ ధర్నా అంతా. కానీ సీఎం సార్ ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం ఇందుకే పోయింది. నిజం చెప్పాలంటే గురుకుల ఎగ్జామ్స్ ఇవన్నీ ఉండేటప్పుడు లొల్లేనే ఎవ్వరు దాని మీద స్పందించలే. ఒక్కరు కూడా ముందుకు వచ్చి స్పందిస్తే వాళ్ళు ఓడిపోకుండా అసలు నిజం చెప్పాలంటే. అందుకనే వాళ్ళు ఓడిపోయి నిజం చెప్పాలంటే. ఇప్పుడు కూడా సేమ్ ఇట్లా రేవంత్ రెడ్డి చేస్తాను మధ్యలో పోతుంది కావచ్చు ప్రభుత్వం అనిపిస్తుంది మాకైతే నిజంగా. ఇదేమన్నా ప్రాంతీయ పార్టీనా వీళ్ళు సొంతంగా పెట్టుకొని నడిపించింది కాదు కదా. నేషనల్ నుండి ఇట్లాంటి గొల్లులు రోజు జరుగుతుంటే ఎవరు నూకుంటారా? సీఎం రేవంత్ రెడ్డి దిగిపోయి ఆయన ప్లేస్లో వేరే వాళ్ళు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కొంచెం మీరు కూడా స్పందించి ఎమ్మెల్యేలైనా మంత్రులైనా స్పందించాలి. మీ పని మీరు చేసుకోండి, మా పని మీరు చేసుకుంటే కూడా గిట్లే లొల్లులు అవుతాయి. తెలంగాణలో గిట్లే ఇందుకే లొల్లులు అవుతాయని నా ఉద్దేశం. ఎంతో కష్టపడి గెలిపించినాం. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఉద్యోగాలు ఇస్తుందని మేము గెలిపించినాం. ఏం చెప్పాలంటే నా ఓటుతో పాటు మా ఇంట్లో ఓట్లు కూడా గెలిపించినాం. కానీ ఎవరు ఇంత కూడా రెస్పాండ్ అయితే లేడు సీఎం సార్ అయితే. అసలు తెలుసో తెలియదో కూడా అర్థమైతే. మిగతా ఎమ్మెల్యేలు ఒక్కరోజు రెస్పాండ్ అయినా కూడా ఎమ్మెల్యేలు చెప్పిన దానికి సీఎం చెప్పినాక అసలు తేడా ఉండలేదు. మొత్తం అందరూ ఏదో సందిగ్ధతలు ఉన్నారు. ప్రిపేర్ కావన్నా అద్దా. ఎందుకంటే ఒక నెల రోజుల ముందు గ్రూప్ 2 పోస్ట్ పోన్ మొత్తం మీటింగ్ పెట్టినామని చెప్పి కదా. ఆ మాట చెప్పకుండా కూడా ఇంత లొల్లులు జరగకపోవు అసలు ఏం చెప్పాలంటే. అన్నీ చెప్పి అన్నీ క్రియేట్ చేసిళ్ళు. ఇప్పుడు వెబ్ నోటీస్ తప్ప ఈ లొల్లులు ఆగాయి. రేపు కూడా ధర్నాలు ఇవన్నీ చేస్తూనే ఉంటారు. ఒక్కొక్కరు నార్మల్గా ఉండే వాళ్ళకు కూడా, నార్మల్ చదువుకునే వాళ్ళకు కూడా ఈ ప్రభుత్వ ప్రవర్తన చూసి కోపం వస్తుంది చాలా వరకు మందికి. నార్మల్గా వ్యక్తులు కూడా ఇలాంటి ఉద్యమిత భావాలు లేని వాళ్ళు కూడా నార్మల్గా కొంచెం చదువుకుంటారు కూడా ఒకరొక మాట ఇంకొకరొక మాట చెప్తా అంటే అది చదవన్నా లేదా అన్న డైలమాలు ఉంటారు. ఇక్కడికి వచ్చి హాస్టల్ ఫీజులు కట్టి చదువుకొని పల్లెటూరు నుండి ఎక్కడి నుండి వచ్చి ఇన్ని నెలలు వండుకుంటా చదువుకొని ఊరికే కాదు కదా. ఏదన్నా కూడా కరెక్ట్ చేయాలి. 45 days డిఫరెన్స్ అంటే మీకు ఎప్పుడు పోస్ట్ పోన్ చేయండి అని అడుగుతారు. అప్పుడు కూడా ఈ విధంగానే చేస్తేనే కదా కేసీఆర్ దిగిపోయిన. కేసీఆర్ ఆ తప్పు చేయడం వల్ల దాన్ని దిగిపోయి మీరు వచ్చింది, మీ ప్రభుత్వం వచ్చింది. మీరు కూడా ఇట్నే చేస్తే ఇలాంటి ధర్నాలు జరుగుతాయి. అందుకని వరంగల్ హాస్టలే. కోచింగ్ సెంటర్ పైసలు కాబట్టి రేవంత్ రెడ్డి సారా అట్లనేం లేదు. ఉన్నందుకు ప్రతిఫలం ఉండాలి. చేసినందుకు ఏదైనా ఒక పనిని ఎంచుకున్నాడు దానికి ప్రతిఫలం ఉండాలి. కాకపోతే కొన్నిసార్లు ఏంటంటే పోస్టులు పెంచుతాం, మీకు ఖచ్చితంగా చేస్తాం, మేము పోస్టులు పెంచుతాము, మీకు కొత్త నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ ఇస్తాం, ఇవన్నీ చెప్తేనే పాపం వీళ్ళందరూ వ్యాన్లలో పోయి బస్సులలో పోయి ఒక్కొక్క ఊరికి పోయి ప్రచారం చేసిళ్ళు. వీళ్ళ పనులను వదులు పెట్టుకొని ప్రచారం చేసిళ్ళు. అది మీకోసమే కదా చేసింది. అయితే నేను కూడా మా ఇంటి చుట్టుపక్కల అందరితో ఓటేపించిన. అట్లా ఉంటుంది. రేపు పంచాయతీ ఎలక్షన్స్ వస్తానే కదా, సర్పంచ్ జడ్పీసీ ఎలక్షన్స్ వస్తానే కదా. ఎట్లా గెలుస్తాడో ఏమో నాకే అర్థమవుతలేదు. అవును మరి గెలవాడు ఇట్లా చేస్తే అస్సలు గెలవాడు. పోస్ట్ పోన్ చేయాలి. గ్రూప్ 2 గ్రూప్ 3 సిలబస్ ఏముంటుంది కాబట్టి 20 days బిఫోర్ అట్లా నిర్వహించినా పర్లేదు. కాబట్టి డిఎస్సికి ఉన్న దీనికి టైం లేదు కదా. కొంచెం ఆలోచించి వెబ్ నోట్ ఇస్తే అందరు సైలెంట్గా ఉండి చదువుకుంటారు. ఈ లొల్లులు ఉంటాయి సార్. మీకు కూడా మీరు స్పందించాలి వెంటనే. ఊక బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళని మాట్లాడిస్తారు. వేరే రాజకీయ పార్టీలు వస్తున్నాయి. అవన్నీ కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. కోచింగ్ సెంటర్లు ఎవ్వరు మాట్లాడలేరు. ఇక్కడ ఉన్న 4000 మంది అందరు నిరుద్యోగులే. అందరు ఇక్కడ నుండి ఒక గంటల ఫామ్ అయ్యి వీళ్ళంతా అంటే వీళ్ళు ఎంతో కోపం వచ్చి ఇంతసేపు ప్రెస్ మీట్ పెట్టి సార్ మాట్లాడండి కదా. ఆ కోపంతో ఇది అంత ఇప్పుడు నేను చెప్పాలంటే. ఎందుకంటే ఒకరికొకరు కనెక్షన్ లేకుండా స్టేట్మెంట్ ఇస్తారు వదులుతాళ్ళు. తర్వాత మీరు లాస్ట్ టైంకి వచ్చినాక ఏదన్నా కూడా చెప్తాం చేయండి లేకపోతే లేదన్నట్టు వాళ్ళు ప్రవర్తిస్తారు. అందుకే వీళ్ళు చేస్తారు వీళ్ళు.
అవుతుందా? టైం చూడండి